వల్ల మొత్తం పెంట అయిపోయింది. క్లియర్? ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమడుగుతాడు అంటే, ఇది క్లియర్ కదా. క్వశ్చన్ ఏమడుగుతాడు, బ్యాటిల్ ఆఫ్ అడయార్ అడుగుతాడు. అడయార్ బాగా, అడయార్ అంటే పదం మెడ్రాస్ పదంలో కనపడుతుంది, అడయార్. సో దట్ ఈస్ ద 1746. ఇది ఎవరి మధ్య జరిగింది? ఫ్రెంచ్ వర్సెస్ బ్రిటిష్. కింగ్స్ ఎవరెవరు? చాంద్ సాహెబ్ అండ్ అన్వరుద్దీన్. ఇద్దరు కింగ్ మధ్య జరిగింది. వీళ్ళిద్దరు ఎవరెవరమ్మా? మేబీ వీళ్ళంతా కజిన్స్ టైప్ తీసుకోవచ్చు, అంటే రిలేటివ్స్ వీళ్ళందరూ. వాడు వచ్చి అంకుల్ అవుతాడు, వీడు వచ్చేసి నెప్యూ అవుతాడు వానికి, అంటే అన్న కొడుకు. వాడు డైరెక్ట్గానే అంకుల్ లాగా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమడతాడు అంటే, ఫస్ట్ కర్ణాటిక్ వార్ జరిగేటప్పుడు గవర్నర్ ఎవరు అంటే, ఫ్రెంచ్ తరపున పర్సన్ ఎవడు, బ్రిటిష్ తరపున పర్సన్ ఎవరు? సో ఫ్రెంచ్ తరపున ఉన్న గవర్నర్ వచ్చేసి డూప్లెక్స్. మీకు చెప్పాను మన ఫ్రెంచ్ టైప్లో, ద మోస్ట్ డామినేట్ గవర్నర్ ఆఫ్ ఫ్రెంచ్, డూప్లెక్స్. వీడు చాలా ఎక్సలెంట్ పర్సన్, మోస్ట్ అడ్వాన్స్ థింకర్, ఇంకా ఫ్రాంక్గా చెప్పండి మంచి వారియర్ కూడా వీడు. అదేవిధంగా బ్రిటిష్లో ఒక గవర్నర్ ఉన్నాడు, దట్ ఈస్ బార్నెట్. బార్నెట్ వన్ పేరు, బార్నెట్. సో వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది, మధ్యలో పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు, లాస్ట్ బార్నెట్ ఓడిపోతాడు. బాగా ఫస్ట్ కర్ణాటిక్ వార్లో ఈ డూప్లెక్స్ చేసే దెబ్బకి తట్టుకోలేక బ్రిటిష్ ఓడిపోతుంది. ఈ ఓడిపోయినప్పుడు బ్రిటిష్ ఆర్మీలో ఒక పర్సన్ ఉన్నాడు, వాడే రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ అంటే వీడు వన్ ఆఫ్ ది సోల్జర్. ఎవడు? ఈ బ్రిటిష్లో ఉన్నాడు ఎవడు?